హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో మా హోటల్ స్టైల్లో బీరకాయ కర్రీ, కొత్తగా కర్రీ పాయింట్ స్టార్ట్ చేసే వాళ్ళకి, క్లౌడ్ కిచెన్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఈ రెసిపీ చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. బీరకాయ చాలా సున్నితంగా ఉంటుంది. దాన్ని వండే విధంగా వండితే మనకు రుచికి రుచి ఉంటుంది, లాభానికి లాభం ఉంటుంది. నలుగురికి వచ్చే కర్రీ 10 మందికి వస్తుంది. యాస్టీస్గా నన్ను ఫాలో అయిపోండి. ఇంకెందుకంటే ఆలస్యం, రండి వెళ్ళి రెసిపీ చేసేద్దాం. ఈరోజు మన వీడియోలో బీరకాయ కర్రీ, దానికోసం నేను 1160 గ్రాములు ఉన్నాయండి బీరకాయలు. మనం చెక్కు తీస్తే 160 గ్రాములు పోను మనకు కేజీ ముక్కలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి చెక్కు తీసుకుందాం. బీరకాయలని ఇలా కడుక్కున్నాం కదా, ఇప్పుడు చెక్కు తీసుకుందాం. బీరకాయని ఇలా చెక్కు తీసుకున్నాం కదా, ఇప్పుడు ముక్కలు కట్ చేసుకుందాం. మీరు బీరకాయ కర్రీ చేసేటప్పుడు ఎప్పుడు కూడా కంపల్సరీ బీరకాయ చేదు చూసుకోండి. పొరపాటున అది ఒక్కటిగానే చేదు ఉందనుకోండి, కర్రీ మొత్తం పాడైపోతుంది. ఇది మాత్రం మీరు ఖచ్చితంగా మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బీరకాయ ముక్కల్ని కట్ చేసుకుందాం. చూశారు కదండి, అన్నీ ఒకే సైజు ముక్కలుగా కట్ చేసుకుందాం. బీరకాయ ముక్కలన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ బీరకాయ ముక్కల్ని పక్కన పెట్టేసి 200 గ్రాముల ఉల్లిపాయ అండి. మనం పొట్టు తీస్తే నికరంగా 200 గ్రాములు వస్తుంది. మనం గ్రేవీ కర్రీ చేసేటప్పుడు టమాటాలు కొద్దిగా ఎక్కువే వాడుకోవాలి. నేను ఇక్కడ 400 గ్రాములు టమాటా తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు టమాటాలని కూడా శుభ్రంగా కడుక్కుందాం. మనం ఏదైనా వంట చేసేటప్పుడు కూరగాయలని ముందు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. అప్పుడే మనకు ఆరోగ్యంగా ఉంటాం. ఇలా కడుక్కున్నాం కదండి, ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం. మనం గ్రేవీ కర్రీలు చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఉల్లిపాయని ఇలా కట్ చేసుకోవాలి, పొడవుగా సన్నగా. అప్పుడే మన గ్రేవీ కర్రీ అనేది రుచిగా వస్తుంది. మీరు అనుకోవచ్చండి, ఉల్లిపాయలు కట్ చేయడంలో కూడా కూర ఏముంటుందని. ఉల్లిపాయ కట్ చేయడంలో, కూరగాయలని కట్ చేయడంలో కూడా మనం తినే కూర రుచి ఆధారపడి ఉంటుంది. మీరు నేను చెప్పినట్టు ఒకసారి చెయ్యండి, మీకే అర్థమవుతుంది ఎందుకు చెప్పానా అని. టమాటాలని ఈ సైజు కట్ చేసుకోవాలండి మనం గ్రేవీ కర్రీ చేసేటప్పుడు. అప్పుడే మనకు టమాటా అనేది త్వరగా మెత్తబడుతుంది, మనకు గ్రేవీ కూడా చక్కగా వస్తుంది. చూస్తున్నారు కదా, చిన్న సైజు కొబ్బరికాయలో సగం కొబ్బరి చిప్ప. ఇప్పుడు వీటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. మీరు ఎప్పుడైనా కూరలు చేసేటప్పుడు, ఇలా మసాలా కర్రీలు చేసేటప్పుడు కొబ్బరికాయని కాస్త చూసి తీసుకోండి. ముదురు కొబ్బరికాయ కాకుండా లేత కొబ్బరికాయ అయితే కూర రుచిగా ఉంటుంది. అదే ముదురు కొబ్బరికాయ అయితే కొబ్బరి నూనె వాసన వస్తుంది, అంతేగాని పెద్దగా రుచి ఏమి అనిపించదు మీకు. మనం ఆకుకూరలు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా కడుక్కోవాలండి. ఇసుక చాలా ఉంటుంది, లేదంటే మనం పడిన కష్టం అంతా వృధా అయిపోద్ది. ఇప్పుడు ఒక 5 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు కూరగాయలను అన్నిటినీ కట్ చేసుకున్నామండి. బీరకాయని చెక్కు తీసి ఇలా కట్ చేసుకున్నాం, ఉల్లిపాయలని కట్ చేసుకున్నాం, కొబ్బరిని కట్ చేసుకున్నాం, టమాటాలని కట్ చేసుకున్నాం, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసుకున్నాం. ఒక 50 గ్రాముల వేయించిన పల్లీలు కూడా తీసుకున్నాను ఇక్కడ. మొత్తం ఇలా రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాం రండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 80 ml ఆయిల్ వేసుకుందాం.
ఆయిల్ వేడైందండి. 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 4 ఎండుమిర్చి, ఒక 2 రెబ్బలు కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఇంగువ. పోపు వేగిందండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయల్ని రంగు మారేంత వరకు వేపుకుందాం. ఉల్లిపాయలు ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. ఇప్పుడు ఇందులో టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 3 టేబుల్ స్పూన్లు కారం. గ్రేవీ చేస్తున్నాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ అదనంగానే వేసుకోవాలి కారము. 2 టేబుల్ స్పూన్లు ఉప్పు. ఇందులోనే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కలు కూడా వేసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ టమాటా ముక్కలన్నీ మెత్తబడేంత వరకు మగ్గించుకుందాం. ఇలా ఉడికించుకున్నాం కదా, ఇప్పుడు ఒక 100 ml వాటర్ కూడా పోసుకొని ఇంకో 2 నిమిషాలు ఉడికించుకుందాం. మనం ఈ స్టేజ్లో ఇలా కొద్దిగా వాటర్ పోసుకుంటే మనకు అడుగు పట్టకుండా ఉంటుంది. మసాలాలు కూడా చక్కగా ఉడుకుతాయి. చూసారు కదండి, మసాలాలన్నీ చక్కగా ఉడికి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ బీరకాయ ముక్కల్ని వేసుకుందాం. కూరగాయల్లో చాలా సున్నితమైన కూరగాయలు ఉన్నాయండి. వాటిల్లో ఈ బీరకాయ కూడా ఒకటి. వీటిని ఎక్కువగానే ఉడికిస్తే మనకు తొక్కలే మిగులుతాయి, గుజ్జంతా కరిగిపోతుంది. అందుకు కాబట్టి బీరకాయని ఎక్కువగా ఉడికించకూడదు. అది ఎంతవరకు ఉడకాలో అంతవరకే ఉడికించుకోవాలి. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇంకో 1/2 లీటర్ నీళ్లు పోసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు మాత్రమే ఉడికించుకుందాం. ఇప్పుడు ఈ బీరకాయ ఉడికేలోపు ఈ పల్లీలు, కొబ్బరిని కొద్దిగా నీళ్ళు యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. బీరకాయ ముక్కలు 50% ఉడికాయండి. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని వేసుకున్నాం. ఇలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. మనం మూతలు పెట్టి కర్రీస్ చేసేటప్పుడు జాగ్రత్తగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అడుగు పట్టిందనుకోండి, దాని రంగు, రుచి మొత్తం మారిపోతాయి. ఒక్కోసారి తినడానికి కూడా పనికి రాకుండా పోతుంది. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించుకుంటూ చాలా కేర్ఫుల్గా కర్రీస్ చేసుకోవాలి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతి. కూరల్లో మనం కస్తూరి మేతి వేసుకుంటే మంచి రుచి వస్తుంది. ఖచ్చితంగా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర తరుగు. చూసారు కదండి, చిక్కటి గ్రేవీతో పర్ఫెక్ట్గా వచ్చిందండి. మనం వేసిన మసాలాలు కానీ ఉప్పు కారం కానీ పర్ఫెక్ట్గా జరిపోయినాయి. మనకి ఇలా చేసుకుంటే ఓ ప్యాకెట్ అదనంగా వస్తుంది. ఇప్పుడు ఎన్ని ప్యాకెట్లు వస్తాయో మనం ప్యాక్ చేసుకుందాం. మీరు గ్రామ్స్లో చూపించమంటున్నారు కాబట్టి గ్రామ్స్లో చూపిస్తానండి. ఒక ప్యాకెట్ వచ్చేసి 230 గ్రామ్స్ ఉందండి. 1 2 3 4 5 6 7 8 9. చూశారు కదండి, మనకు మొత్తం ప్యాక్ చేస్తే 9 ప్యాకెట్లు వచ్చినాయి. ఇప్పుడున్న మార్కెట్ రేట్ ప్రకారం 225 రూపాయలు వస్తుంది. దాంట్లో మన ఖర్చు వచ్చేసి 125 రూపాయలు, మిగులు వచ్చేసి 100 రూపాయలు. అది కూడా కూరగాయల రేట్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఇది కూడా మీరు ఓన్గా చేసుకుంటే 100 రూపాయలు మిగులుతాయండి. అదే వర్కర్ని పెట్టి చేసుకుంటే ఇంకో 20 రూపాయలు మనకు ఖర్చు అవుతుంది. పైన వ్యాపారాన్ని ఇలా కాటాలు పెట్టి చేయలేమండి. ప్రతిదీ కొద్దిగా అటు ఇటుగా పోతుంటుంది. ఇవన్నీ సహజం. ఒకసారి కూరగాయల రేటు తక్కువ ఉన్నప్పుడు మనకు 10 రూపాయలు అదనంగా మిగులుతుంది. ఒక కూరగాయలు 10 రూపాయలు ఎక్కువ ఉన్నప్పుడు ఒక 10 రూపాయలు లాభం తగ్గుతుంది. మనం దగ్గరుండి జాగ్రత్తగా చేసుకుంటే మన వ్యాపారానికి వచ్చిన డోకా ఏమీ ఉండదు. మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఇలా కర్రీస్ చేసి మీ కర్రీ పాయింట్లో మరిన్ని లాభాలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఏదైనా కర్రీ కావాలంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదే కేజీ కొలతలతో క్లియర్గా చూపిస్తాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.